సో, ఇంత మంచి మంచి క్యారెక్టర్స్ ఎంచుకుంటున్న రాజశేఖర్ గారు, ఒక 2 బిగ్ ప్రాజెక్ట్స్ డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల వదులుకున్నారు అని విన్నాను. ఆ ప్రాజెక్ట్స్ ఏంటి? ఎంతవరకు? అంటే ఎందుకులేండి జరిగిపోయినవి అవన్నీ. అంటే మీరు చెప్పకపోతే నేను చెప్తాను పేర్లు నాకు తెలుసు. అలా కదా అంటే అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ బట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గా అది వాట్ యు కాల్ కర్స్ శాపం ఏదో తెలియదు కానండి. వస్తే అన్ని ప్రాజెక్ట్స్ ఒకేసారి వస్తాయి. వాహ్! లేదంటే ఖాళీగా ఉంటాం. హ్మ్. 24 చూసుకోండి. రైట్ ఫ్రమ్ జాన్ నుంచి చూసుకుంటే మనకు కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ మేజర్ ఇష్యూస్ అన్నీ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయినాయి, అవును. సమ్మర్ వెకేషను, ఐపీఎల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ. హ్మ్. సినిమా షూటింగ్స్ అవ్వడానికి అవ్వకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి బిహైండ్ ద అంటే షూటింగ్స్ అవ్వడానికే. హ్యూజ్ సమ్మరు. దానికి కాంట్రేషన్‌గా హ్యూజ్ రెయినీ సీజను. హ్మ్. ఎక్స్‌టీరియర్ ఏం పెట్టుకోలేరు. ఉన్న ఇంటీరియరే పెట్టుకోవాలి. సో, దాన్ని బట్టి షెడ్యూలింగ్ చేసుకోవాలి. డేట్స్ ఇవన్నీ ఇబ్బందులుంటాయి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ ఇప్పుడంతా మాక్సిమం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతది షూటింగ్స్. ఇప్పుడు అవును. అవును. ఆగస్ట్‌లో ఉన్నాం కదా! సో, సెప్టెంబర్. యుల్ నాట్ బిలీవ్ సెప్టెంబర్‌లో ఆల్రెడీ 5 అడిగారండి. వాహ్! ఏది మన ఆల్‌మోస్ట్ ఆల్ మార్చ్, ఏప్రిల్ నుంచి నాకు ఓన్లీ థింగ్ మా రెగ్యులర్ మా హోమ్ బ్యానర్ మా బన్నీ గారి ప్రాజెక్ట్ అలా నడుస్తుంది. అలా అయితుంది తప్పితే అదర్‌వైజ్ మిగతా ఆన్ అండ్ ఆఫ్ అక్కడ ఇక్కడ చేస్తున్నాను తప్పితే ఆల్‌మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మిడ్ ఆఫ్ ది ఇయర్ క్రాస్ అయిపోయాం కదా! అంత ఇది లేవు. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు చెప్తున్నాను కదా! ఒకే టైంకి అందరూ అడుగుతారు. మహా అయితే ఓకే. రోజుకి ఎన్ని చేయగలం? అంటే యూరోస్పిట్ ఆల్ కో డైరెక్టర్స్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని సార్ ఇది ఇది అంటే వాళ్ళు కొద్దిగా ఇచ్చేస్తారు. సరే ఒకసారి వెళ్లి చేసుకొని వచ్చేయండి. అదే వితిన్ సిటీ అయితే. ఔట్‌డోర్ యాహ్! అయితే చేయలేం అస్సలు వదులుకోవాలి. కష్టం. సో, ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో నేను 'పుష్ప' షూటింగ్‌లో ఉండేటప్పుడు నాకు 2 పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయి. అండ్ ఆబ్వియస్‌లీ ఒకటే హీరో. యెస్. ఒకటే అండ్ హీరో. అండ్ సో, దాని మీద ఏంటంటే 2 ఇట్స్ మై అంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి రాసిపెట్టి ఉంటదంటారు చూసారా? ప్రతి అన్నం అది రాసిపెట్టి లేకపోతే ఏం చేయలేం. అది రాసిపెట్టి ఉందనుకోండి ఎలాగైనా జరుగుతాయి. ఓకే. సో, మనకు రాసిపెట్టలేదు అంతే. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ అండ్ ఫార్చునేట్‌లీ ఐ మీన్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. అది జరుగుతది చెప్పండి. ఇప్పుడు. చెప్పండి. 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 వెరీ చెప్పండి. షార్ట్‌లీ జరుగుతది. ఎందుకు మళ్ళీ ఓకే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఓకే. ఇఫ్ డన్. ఎవ్రీథింగ్ గోస్ ఫైన్ యాహ్! అంటే ష్యూర్. సో లాస్ట్ స్టేజ్ వరకొచ్చింది. ఓకే. యాహ్! ఆయన ఆ హీరోదేనా? అదే. సో, ఓహ్! నైస్. నైస్. ఫార్చునేట్‌లీ నెక్స్ట్ మంత్ అది చెప్పాను. సెప్టెంబర్‌లో వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో, ఓకే. అది కమిట్ డన్. అవ్వాలి. సో, యాహ్! బేసికల్‌గా ఆల్రెడీ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఆ హీరో పేరు చెప్తా. లేకపోతే మనోళ్ళందరూ టెన్షన్‌లో ఇదైపోతారు. సో, 'కల్కి' అండ్ 'సలార్' ప్రాజెక్ట్‌లోని ఒక మంచి క్యారెక్టర్‌ని మిస్ యాహ్! అయిపోయారు డ్యూ టు డేట్ ఇష్యూస్ డేట్స్ వల్ల. సో, ఇప్పుడు అప్‌కమింగ్ వచ్చే ఆయన వచ్చే ప్రాజెక్ట్స్‌లోనే ఒక ఆఫర్ వచ్చింది. ఏ ప్రాజెక్ట్ అనేది తెలీదు. మీరు చెప్పకండి. తెలీదు. తెలీదు కాదు. యాహ్! మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడదాం. యాహ్! ఓకే. డన్. యాహ్! బట్ స్టిల్ 'ప్రభాస్' గారితో కలిసి చెయ్యాలి అని ఉంటుంది. ఈ 'కల్కి', 'సలార్' కాకుండా ప్రీవియస్ ఏమైనా ప్రాజెక్ట్స్‌లో చేసారా 'ప్రభాస్' 'ప్రభాస్' గారితో? గారితోనా? ఆ! లేదండి అవ్వలేదు. నాకు యాక్చువల్లీ 'మిర్చి' అప్పుడు ఒకటొచ్చింది గానీ అప్పుడు కూడా ఐ డోంట్ నో అంటే మనకి చెప్పాను కదా! ఒకేసారి అన్నీ వస్తుంటే ఓహో! అప్పుడు నేను ఐ వాస్ దేర్ ఇన్ సమ్ అదర్ ఔట్‌డోర్‌లో ఉన్నాను ఎక్కడో లాంగ్ అచ్చచ్చ! ఔట్‌డోర్‌లో. ఓకే. సో, అప్పుడు కుదరలేదు 'మిర్చిలో'. అదే మన 'శివ' గారితో చేయడానికని ఫైనల్లీ ఇది 'భరత్' అని నేను సెట్ అయిందనమాట. ఏది జరిగినా మన మంచికే అన్నట్టు ట్రూ. లాస్ట్‌కి 'శుభోదయం సుబ్బారావు' గారుగా మాకలా వచ్చి అలా ఒక డైలాగ్ చెప్పేసి ఆయన అలా 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 అసల పేరు మార్చేసారు కదండీ. మొత్తానికి. రాజశేఖర్ అన్నది అసల అంటే ఇప్పుడు తెలీదు. అంటే అందరికీ 'శుభోదయం సుబ్బారావు' అనే తెలుసు. అండ్ అందరికీ దే న్యూ వాళ్ళు అనుకునేదేంటంటే నేను ఒరిజినల్ జర్నలిస్ట్‌నే తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనుకుంటారు. ఓకే. బట్ నా బ్యాక్‌గ్రౌండ్ ఐటీ అని చెప్పి తర్వాత నేను ఇలా కామర్స్ సైడ్ ఉన్నానని చాలా లిమిటెడ్ పీపుల్‌కి తెలుసు. హ్మ్. ఎవరున్నా నాకు అప్పుడు యాక్చువల్‌గా అయితే ఒక ఈ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. 'సిరా' అని సౌత్ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు మెంబర్‌షిప్ కూడా ఆఫర్ చేశారు. ఓహ్! యాహ్! సార్ సో, మీరంత నాకు జీవించారు. అంటే ఆబ్వియస్‌లీ క్యారెక్టర్‌కి అసలు ప్రాణం మీకొకటేనండి. పోసారు సార్. నేను అలా ప్రాణం పోసానని అంత పెద్ద పెద్ద పదాలొద్దు కానీ నిజం. వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు కన్వే ఈస్ ఒక క్యారెక్టర్‌లో రాజశేఖర్‌ని చూడకూడదు. అదే ట్రూ. ఎవరో ఒకరు అంటే ఆ ఆర్టిస్ట్‌ని చూడకూడదు. ఆ ఆ క్యారెక్టర్‌నే క్యారెక్టర్ సో, అక్కడ ఆ జర్నలిస్ట్‌నే చూసారు. 'ఝాన్సీలో' అనుకోండి మీకు చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఇంపాక్ట్ ఇస్తాయి ఆడియన్స్‌కి. 'ఝాన్సీ' వెబ్ సీరీస్‌లో ఒక రగ్గడు అంటే దాన్నేమంటారు చైల్డ్ ట్రాఫికర్ యాక్చువల్లీ. అవును. కార్ డ్రైవరు ఐ థింక్ యాహ్! ఆ ఐ ఉంటది తీసుకుంటారు గదా! చూసారా? అది ఇలా స్కార్ పడతది. అంటే హ్మ్. చిన్నప్పుడు అంజలి అంజలి గారు. గారిని కిడ్నాప్ చేసేస్తే ఆవిడ నన్ను హిట్ చేస్తారు స్టోన్‌తో అవును. చిన్నప్పుడే. అంటే చైల్డ్ ట్రాఫికింగ్ చేసి ఈ బ్రోతల్ హౌస్‌కి అమ్మే క్యారెక్టర్ అన్నమాట. అయిపోతది. చిన్నప్పుడు ఆ అమ్మాయి కొడతది కోపంతో. అయిపోయింది. సో, అతని మీద తను తర్వాత మళ్ళీ అంతా ట్రావెల్ అయిన తర్వాత ఏంటి జరిగింది నా లైఫు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎపిసోడ్స్ తనకు జరుగుతాయి లైఫ్‌లో. కానీ ఇదంతటికి కారణం వాడు నా పేరెంట్స్ నుంచి నన్ను విడదీసింది ఆ క్యారెక్టర్. వీరబాబు క్యారెక్టర్ పేరు. అవును. ఆ వీరబాబుని పట్టుకోవాలని చెప్పి షీ విల్ స్టార్ట్ మొత్తం సెర్చింగ్. అన్ని పాయింట్స్ కనెక్ట్ చేసుకొని ఓన్లీ ఉన్న లింక్ ఏంటంటే వాడికి కన్నుకి దెబ్బ తగిలింది. హ్మ్. అది పట్టుకొని ఇంక అలా 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 వెతుకుతుంటారు. సో, అది ఆ స్టోరీ అలా ఉంటే సో, ఫైనల్లీ నన్ను పట్టుకుంటారు ఆవిడ ఏదో ట్రాప్ చేసి హనీ ట్రాప్ అలా చేసి మొత్తానికి నా మీద టార్గెట్ చేసి నన్ను కాలుతున్న కాదు. దీంట్లోనే నన్ను పడేస్తుంటది ఆవిడ. సో, ఆ క్యారెక్టర్ అది అయిపోయింది.
ఆ క్యారెక్టర్ అలా పక్కన పెడితే హౌ ఆడియన్స్ రిసీవ్ దట్ క్యారెక్టర్. వన్ ఫైన్ డే నాకు జనరల్‌గా ఫాలోవర్స్ ఉంటారు కదా! వాళ్ళు మాకు మెసేజ్ పెట్టారు. "సార్ ఏంటి సార్ మీ ఫోటో ఇలా పెట్టారు" అని. "ఏం ఫోటో ఎక్కడ పెట్టారు" అనంటే, ఈ ఏదైతే వీరబాబు గెటప్ ఉందో పోస్టర్ పెట్టి ఉమెన్స్ కాలేజ్ బయట పెట్టి, "ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అమ్మాయిలని కిడ్నాప్ చేసేవాళ్ళు. జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి ఆ వీరబాబు క్యారెక్టర్ ఫోటో పెట్టారు. ఓహ్ మై గాడ్! అక్కడే సక్సెస్ అయ్యారు. యెస్ ట్రూ. అదంటే సార్ ఏంటి సార్ బాబు థాంక్స్ ఫర్ బ్రింగింగ్ టు మై నోటీస్. అది నేను సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే క్యారెక్టర్ అంత ఇదైంది. ఓకే. ఎప్పుడైతే మీకు అంత అలా అలా ఫీల్ అయ్యారు ఆడియన్స్. హ్మ్. ఫోటో పెట్టి కింద రాసారు ఇలాంటోళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల అమ్మాయిలు అని చెప్పి అయితే సమ్ ఉమెన్స్ స్కూల్ ఆర్ కాలేజ్ వాటెవర్ అది. ఓకే. ఆబ్వియస్లీ ఎందుకంటే క్యారెక్టర్‌నే చూసారు అక్కడ. ట్రూ. ఎక్కడైనా అంటే ఒక క్యారెక్టర్ మీరు పాజిటివ్ చేయండి, నెగెటివ్ చేయండి. యాహ్! జనాలు ఆ క్యారెక్టర్‌తో గుర్తుపడుతున్నారు. ట్రూ. ఇఫ్ పాజిటివ్ చేస్తే మీరు ఏడిస్తే ఏడిచారు అని అంటే అక్కడే సక్సెస్. యెస్. యాహ్! ట్రూ. నెగెటివ్ చేసి జనాలు తిడుతున్నారని అంటే అక్కడే యాహ్! సక్సెస్. యాహ్! సో, అలా మెట్టు మెట్టు ఎదిగి నాకు తెలిసి మీరు మెగా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరిని కవర్ చేశారు సార్. హుహు. అల్లు అర్జున్ గారిని, అల్లు శిరీష్ గారిని, యెస్. ఆహ్, ఏబీసీడీ. బన్నీ గారిది 2 సినిమాలు ఆ! 1 అండ్ 2. యాహ్! 'పుష్ప 1 అండ్ 2' బన్నీ గారు. హ్మ్. అండ్ ఇప్పుడు మాకు చిరంజీవి గారితో కూడా అంటే ఆయన సినిమాలో ఉన్నారు. మరి కాంబినేషన్ ఉందో లేదో మీరే అది చెప్పాలి. చూడాలి ఇంకా. యాహ్! గాడ్ నోస్ 'విశ్వంబరాలో' కూడా ఉన్నారు. విశ్వంబరులో ఆల్రెడీ చేశాను యాహ్! కమిట్ అయినండి. సో అండ్ అంతే మీరంటే అందరూ మాక్సిమం కవర్ అయ్యారు. మన రామ్ చరణ్ గారిదైతే 2 ఒకటి 'ధృవ' ఒకటి చేశాను. అవును. 'ధృవ' కూడా మంచి సీన్. అది కూడా ఇన్ఫర్మేషన్ రివీలింగ్ సీన్. అది కూడా చాలా పెద్ద మంచి స్టోరీ. అది చూసి నన్ను గుర్తుపట్టారు. ఓకే. అదెందుకంటే అదే సినిమా లాంగ్ బ్యాక్ వచ్చింది. వితౌట్ పర్మిషన్ చార్మినార్ పైకెళ్ళి షూట్ చేసాం అది. ఓహ్! చార్మినార్ అంటే ఏం యాక్చువల్‌గా ముందు ఎక్కడో ప్లాన్ చేశారు. హ్మ్. హ్మ్. వినోద్ గారు కెమెరామన్ డీఓపీ మన సురేందర్ రెడ్డి గారిది. హ్మ్. మా ఇద్దరిది పెట్టినప్పుడు బ్యాక్ డ్రాప్‌లో ఇంక సడెన్‌గా చార్మినార్ ఆ క్లాక్ ఉంటది చూసారా 4 సైడ్ అవును. అది బ్యాక్ డ్రాప్‌లో కనబడింది. హ్మ్. వెంటనే ఆయనకేదో స్ట్రైక్ అయింది. ఆల్‌మోస్ట్ నాకు కొత్తది అంటే లైక్ వెరీ 'ధృవ' చేసింది అరౌండ్ 15 ఆర్ 16 సంథింగ్ అప్పుడు. హ్మ్. సడెన్‌గా కిందకొచ్చేయమన్నారు మేనేజర్. సరే కింద నాకు భయం ఇదేంట్రా బాబు! అంటే ఒక చిన్న సీన్ చేశారు కిందకొచ్చానన్నారు. ఇదేంట్రా బాబు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదా ఏంటి? రీప్లేస్ అంటే మనకి డిఫరెంట్ డౌట్స్ వస్తుంటాయి కదా! డెఫినెట్‌లీ వస్తాయి. లేదంటే లేదు సైలెంట్‌గా కార్ ఎక్కండి అన్నారు. అయ్య అయిపోయిందిరా బాబు నన్ను ఇంటికి పంపిస్తున్నారు అనుకున్నా. ఓకే. సైలెంట్‌గా ఎళ్తే ముందో కార్ ఎళ్ళింది వెనకాల ఒక కారు. ముందేమో సార్ రామ్ చరణ్ గారు వెనకాల నేను. ఆయన సైలెంట్‌గా మాస్క్ ఎట్టుకొని మెట్లెక్కేసారు. నన్ను తీసుకెళ్లారు. ఇక్కడ ఏదైతే బిల్డింగ్‌లో ఫ్రేమ్ పెట్టారో కెమెరా అక్కడే ఉంది. ఓహ్! ఆల్‌మోస్ట్ 1 ½ కిలోమీటర్స్ అవతల చార్మినార్ ఉంది. ఓకే. ఇక్కడ కెమెరా పెట్టి మా ఇద్దరిని పక్కనే ఇక్కడొక ఏడు విత్ వాకీస్. వావ్! ఇక్కడ నుంచి చూసి అది అంటే ఈ 1 ½ కిలోమీటర్‌లో షూట్ చేశారది. అక్కడ ఓహ్! జాయినింగ్. కరెక్ట్‌గా క్లాక్ ఉంటది కదా! ఆయన ఒక డైరెక్షన్, నేను ఒక డైరెక్షన్‌లో చెప్పి ఆయన అడుగుతారు ఏంటి ఇన్ఫర్మేషన్. ఇన్‌ఫాక్ట్ యాక్చువల్‌గా దాంట్లో ట్రైలర్‌లో నేను పడడం వల్ల అంటే రామ్ చరణ్ గారు చెప్తారనమాట. ఎవరినైతే పట్టుకుంటే మొత్తం ఇదంతా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాదో అని అన్న తర్వాత నా షాట్ పడతదొకటి ట్రైలర్‌లో. హ్మ్. హ్మ్. ఇంకా అందరూ చూసిన తర్వాత అంటే ఆయన అన్న డైలాగ్‌కేంటంటే ఇట్స్ మేజర్ ప్రామినెంట్ క్యారెక్టర్ అన్నట్టు కన్వే అవుతది. హ్మ్. అందరూ ఇంకేంటి 'రామ్ చరణ్' గారి సినిమాలో అంత మేజర్ క్యారెక్టర్ అన్నట్టు అందరూ ఇంకా మామూలుగా అప్లాస్ కాదు. ఓకే. బాబు ఇప్పుడు కదా మీకు తర్వాత తెలుస్తది అని చెప్తే సో ఫైనల్లీ ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. హ్మ్. అదేంటంటే ఇతను బోత్ 2 థింగ్స్ అన్నమాట. పోలీస్ ఇన్ఫార్మర్ కమ్ హవాలా బ్రోకర్. ఓల్డ్ సిటీలో హవాలా బ్రోకర్స్ ఉంటారు హ్మ్. చూసారా? హ్మ్. ఆ హ్మ్. కైండ్ ఆఫ్ థింగ్. సో హవాలా బ్రోకర్‌గా వీళ్ళందరూ చేసే యాక్టివిటీకి ఆయనకి ఐడియా ఉంటది. ఇది సైలెంట్‌గా తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఇచ్చే ఇన్ఫార్మ్ ఇన్ఫార్మర్ చేయాలి. క్యారెక్టర్. సో ఓకే. అక్కడ కలిసి ఇప్పుడు సీక్రెట్ పాయింట్స్ ఉంటాయి చూసారా మనకి? అవును. సో అవును. అలాగా ఎవరికీ డౌట్ రాకుండా అక్కడ కలిసినట్టు అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సార్ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అంటే దాన్ని బేస్ చేసుకొని ఆయన నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారన్నమాట. ఓకే. సో సో నౌ అది అంత టిపికల్ కాబట్టి మొన్న ఇదేంటది 'గేమ్ చేంజర్' చేసేటప్పుడు గుర్తుపట్టారు సార్. ఓకే. లాంగ్ బ్యాక్ ఆల్మోస్ట్ అరౌండ్ 5, 6 ఇయర్స్ బ్యాక్‌ది కూడా గుర్తుపట్టి బాగున్నారా? అప్పుడు అది ముస్లిం గెటప్ ఓకే. అని చెప్పి చూస్తున్నాను ఇవి అన్నట్టు చెప్పి అలాగా ఇచ్చేసారన్నమాట. అండ్ 'గేమ్ చేంజర్' కూడా ఇన్సిడెంట్‌లీ ఇవాళే డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకొనొచ్చాను. ఓహ్! సో నైస్. వెయిటింగ్ ఫర్ ద మూవీ ఏమైనా అన్నమాట. ఎక్స్‌క్లూజివ్‌గా చెప్తారా 'గేమ్ చేంజర్' గురించి? ఎక్స్‌క్లూజివ్ అంటే 'గేమ్ చేంజర్' ఇట్స్ రియల్లీ గేమ్ చేంజర్. అబ్బా! ఓకే. అది ఎందుకంటే మీరు మీరు అడుగుతారు మేము అలాగే చెప్తూ ఉంటాం. ఇది ఎప్పుడు మన అంటే థియేటర్‌లో ఏంటి ఉండేది. మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? గుడ్. గుడ్ వన్. యాహ్! గుడ్ వన్. కాంబినేషన్ ఉండొచ్చా? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా ఆబ్వియస్లీ మేము? ఆయనతోనే కాంబినేషన్. ఓకే. యాహ్! ఓకే. డన్.